కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మా రక్షక, నీ ప్రశస్తమైన పాద సన్నిధి చేరి నీ నామమును మహిమపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇటు రీతిగా సంఘముగా మేము కూడి సహవాసముగా మేము చేరి నీ నామమును మహిమపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా నీ నామమును మహిమపరుస్తూ ఉండగా మీ సాన్నిధ్యమును మాతో ఉంచండి. వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి మీకు వందనాలు. రానయ్యున్న బిడ్డలు కూడా సమయమునకి మీ సన్నిధికి రావడానికి కావలసినటువంటి తండ్రి సిద్ధపాటును కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరాధన ద్వారా నీకు చేరువవుతూ ఉండగా ప్రభువా నీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఆరాధిస్తున్నటువంటి మేము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ నీ నామమును మహిమపరచుటకు కృపను చూపమని ఈ కార్యక్రమం మేము ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతం వరకు జయకరంగా జరిగించి ఈ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామము స్తుతించబడులాగా నా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని పాట పాడుతూ దేవుని నామమును మహిమపడుతూ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా 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 నీవే లేకున్నా నేనుండాలేనయ్యా నీ తోడే లేకున్నా
నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా. Thank you.
హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమ సంతము నాలో పలికిన స్తుతి గీతము. ఓ యేసయ్యా నీవే తొలి కిరణము నాలో వెలిగిన తొలి కిరణము. ఓ యేసయ్యా నీ ప్రేమ సంతము నాలో పలికిన
అందరము లేచి నిలవబడి యేసుతో టీవీగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గెలవను అనేటువంటి పాట పాడదాం. యేసుతో టీవీగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గెలవను, యుద్ధనాదంబుతో పోదుమా. రారాజు సైన్యమందు చేరను, ఆరాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆరాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గెలవను, యుద్ధనాదంబుతో పోదుమా. అందరూ అదే విధంగా నిల్చుండి 98వ సంకీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో చదువుతుండగా మనందరము కలిసి చెప్పుదాము. కీర్తన గ్రంథము 98వ అధ్యాయము. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువును ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా సత్యతను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి. సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటంతోనూ సంతోష గానం చేయుడి. కీర్తనలు పాడుడి. సితారా స్వరములతో యెహోవాకు స్తోత్ర గానములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరములతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయును గాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జన్ములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేసి ఉన్నాడు. ఆమేన్. అందరము మోకరించి కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని అవకాశము, ఆయన నామమును మహిమపరచుటకు, ఆయనను ఆరాధించుటకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని అవకాశమును బట్టి ఆయన నామమును స్తుతిస్తూ ఈ యొక్క సమయంలో అందరము ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం.
దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని అవకాశము. ఆగస్టు నెల 2వ ఆదివారం ఆయన నామమును మహిమపరచుటకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి గుంపులో మనం ఉండడం ఎంతైనా మనకు దీవెనకరం కనుక ఈ యొక్క ఉదయకాల సమయమైన సన్నిధిలోనికి వచ్చిన మనమందరము కొన్ని నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఉంది. స్తుతి చెల్లించడం మన యొక్క స్థితిగతులను మారుస్తూ ఉంది. ప్రార్థనతో ఆయనతో మనం పెరుగులాడినప్పుడు గొప్ప కార్యములు చూడగలము అని అనేకమైన బైబిల్ వాక్యాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి మనం వచ్చాం. ఇది కేవలం ఆయన కృప. ఈ ప్రార్థనలో మనం ఆయనతో పెరుగులచి నీ ప్రేమ మరచి నిన్ను వీడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా నా దేవా, వీడచి నీ ప్రేమ మరచి వీడచి నేను పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా నా దేవా, సారీ తోలగి తీరమేరని సోలగుగాలిలో, సారీ తోలగి తీరమేరని సోలగుగాలిలో, నాయకుడా
నీ ప్రేమ నాకు ఎవరు చూపించలేదు ప్రభు. దేవా దారి తొలగిపోయినప్పుడు ప్రభు, తీరము తెలియని సుడిగాలిలో ఉన్నప్పటికీ ఆయన నీవే నాయకుడు అయి ప్రభు, నీవే నాయకుడు అయి ప్రభు. మమ్మల్ని తీరము చేసినటువంటి మా దేవుడు ఆయన, మమ్మల్ని నడిపించినటువంటి మా దైవమై ఉన్న దేవా నీకు వందనాలు ఆయన. అనేక పర్యాయాలు తండ్రి శ్రమలు పాలైపోయినప్పుడు ప్రభు, ఓపిక లేక సమ్మతిల్లిపోయినప్పుడు ప్రభు, దేవా నీ పిలువే మాకు శరణైంది ప్రభు, నీ పిలువే మాకు శరణమైంది ఆయన. దేవా మా పిలుపును కూడా నీవు భరించి ప్రభు, మాకు ఆదరణ కలిగించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభు, మాకు బాగునిచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ఆయన. దేవా ఏ వ్యక్తి నిర్ణయం మేము చేసలేము ప్రభు. దేవా ఈ లోకంలో తండ్రి ఇస్తయ్యా నీ ప్రేమ ఎవ్వరూ మాకు చూపలేదయ్యా. నీవు మహిళల కూతురు ప్రేమ ఎవ్వరూ మాకు చూపలేదు ప్రభు. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, రాజానికి వందనాలు ఆయన. నిన్ను విడిచి ప్రభువా నీ ప్రేమను విడిచి ఎదుర్కోగలయ్యా. దేవా భూమి దిగంతో లోపలికి వెళ్ళినాక నీవు ఉన్నావు ఆయన, అరణ్యంలోనికి వెళ్ళినాక నీవు ఉన్నావు ప్రభు, కొండల మీదకి వెళ్ళినా ఉన్నావు ఆయన, ఆకాశంలోకి ఎక్కి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు ఆయన. నీకు దారి మీద ఏమీ చేయలేవు ప్రభు. దేవా నీ ప్రేమను ఎక్కడ నువ్వు పొందుకోలేము ప్రభు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రభు. దేవాలయ ఉదయకాల సమయంలో మమ్మల్ని దేవుడు నీతో అంటుకట్టే అటువంటి తండ్రి అనుభవంలోనికి రావడానికి మీరు కృపను చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రం, రక్షకుడా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానమునకు వచ్చి నీ నామమును మహిమపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి అనలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. చిన్నమంగా భయపడుకుడి అని మీరు మాకు ఇస్తున్నటువంటి అభయమును బట్టి మీకు వందనాలు నాయన. దేవా హృదయంలో ఉన్నటువంటి కలవరములను తొలగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా సిలువే మా శరణమైనప్పుడు ప్రభువా మాకు ఆదరణ చూపించి నూతన బలమును గ్రహిస్తున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు. ఇటు రీతిగా పునరుద్ధరణ ఆరాధన జరిగిస్తూ ఈ సన్నిధానంలో మేము వచ్చి ఉండగా మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మీరు మమ్మల్ని భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. జరగబోయేటువంటి కార్యక్రమం కూడా నీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా జీవితం సరిచేయండి. మేము ప్రార్థనలో మీ సన్నిధికి చేరి ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని వచ్చిన ప్రతి బిడ్డను మరొక పర్యాయం నీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇది సాక్ష్యములకు సమయం. దేవుడు మీ జీవితాల్లో జరిగించినటువంటి కార్యమును మీరు సంఘం ఎదుట ఆదరించినట్లయితే ఇది మీకు సమయం. ప్రార్థన చేసుకుందాం. దేవుని మహావంతమైన కృపలో ఈ పునరుద్ధానపు వేళ ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని ప్రభు ఆత్మ చేత మనం నింపబడి నడిపించబడినట్లుగా ప్రభు తన లేఖనాల ద్వారా మనం మరింతగా బలపరుచినట్లుగా తన స్వరాన్ని ప్రభు మనకి చూపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న ఆశ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవా, దయగల మా యేసు రాజా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన సమయం కోసం స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన.
అయా తండ్రి నాయన, అయా మట్టి వాళ్ళ తండ్రి నాయన, నీ ఇష్టమైన కుప్పచేతులు బ్రతికిస్తున్నావు తండ్రి. నిస్తులు స్తోత్రాలు తండ్రి నాయన. ఇప్పుడు వాక్య జాగ్రత్తలో మీరు తోడుగా ఉంటారు, మీరు పాటలతో కనపరచాం తండ్రి నాయన. అయ్యా వాక్య జాగ్రత్త మీరు తోడుగా ఉంటాయా, మీ ఆత్మకు మహిమ చేయండి తండ్రి నాయన. ఆత్మ లేని వాడు నావాడు కాదంటున్నావు, ఆత్మతో సత్యంతో ఆరోగ్యంతో గొప్ప దేవుడు తండ్రి నాయన. మీ ఆత్మ మీద అభిషేకాలు నాయన దైవజనులు కుమరింప చేయండి తండ్రి నాయన. ఈ వాక్యంతో మాతో మాట్లాడుతూ మాకు తెలియదు నాయన. ఆ వాక్యంతో నాయన అయ్యా ప్రజలందరితో కూడా మాట్లాడి నాయన అనేక మంది వేసుకోండి తండ్రి నాయన. ఈ యొక్క చిన్న ప్రార్థన పాత్ర తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి స్తుతి కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని మహాకృప చేత ఈరోజు ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఏర్పాటులో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ప్రభు సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి దేవుని దగ్గర నుండి ప్రతి ఈవి పొందుకొని ప్రభు దగ్గర నుండి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ మరి ప్రభువులో వారి జీవితాలు సిగురింప చేసుకునేటువంటి రోజు ఇది. దేవుని బిడ్డలందరికీ ఆనందదాయకమైనటువంటి రోజు. ప్రభు బిడ్డలందరూ కూడా ప్రభువులో పరవశించి ప్రభువులో పరవడు త్రొక్కుతూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన మందిరాభరణములో వర్ధిల్లే రోజు. ప్రభు బిడ్డలందరి జీవితాలలో గొప్ప పెనుమార్పులు అలాగే గొప్ప ఈవులు పొందుకోవడానికి ఇది ఒక మంచి సమయం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుచేత మనం దేవుని మందిరములో నాటబడిన వారమై మొవ్వు వేసేవారుగా, ఫలించే వారంగా, అభివృద్ధి చెందే వారంగా, విస్తరించే వారినిగా దేవుడు మనల్ని దీవించాడు. దీవించబడినటువంటి మనం ఆ దీవెనకరమైనటువంటి మార్గములో వెళ్ళునట్లుగా దేవుని మనం వెంబడించాలి. ప్రభు శక్తిని మనం అనుభవించాలి. ప్రభు వాక్యముతో మనము నింపబడాలి. గమనించండి, దేవుడు మనకి మార్గాన్ని చూపారు. ఆ మార్గాన్ని వెంబడిస్తూ ఆ మార్గంలో వెళుతున్నప్పుడు కావలసినవన్నీ కూడా ఆ మార్గంలో వెళుతున్నటువంటి మనకి ప్రభు అనుగ్రహిస్తాడు. గమనించాలి, మనం ఒక ప్రాంతానికి లేక ఒక పట్టణానికో గ్రామానికో వెళ్ళాలనుకున్నాం, రూట్ మనకు తెలియదు. అప్పుడు ఆ ప్రాంతంలో మనం రోడ్డు వెంట వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతాం, ఏమండి పలానా ఊరికి ఇదే దారండి అని. అవునండి, మీరు తిన్నగా వెళ్ళండి, ఈ రోడ్డు తప్పిపోకూడదు, కాస్త ఎదరికి వెళ్ళాక కుడి చేతి పక్కకు తిరగండి, మళ్ళీ అక్కడ టీ ఆకారంలో రోడ్లు వస్తాయి, మళ్ళీ మీరు ఎడం చేతి వైపు తిరిగి తిన్నగా వెళ్ళిపోయి అక్కడ 3 స్తంభాలు వస్తాయి, 3వ స్తంభం వచ్చిన తర్వాత మీరు కుడి వైపు తిరగండి, అదేనండి అది అని చెప్తారు. లేకపోతే మనతో కూడా వచ్చి చూపిస్తాడా? చెప్తాడా? చూపిస్తాడా? కదా, దారిని పట్టుకొని మనం వెళ్ళాలి. ఈరోజు దేవుని బిడ్డల్లో ఉన్నంత నిర్లక్ష్యం, దేవుని బిడ్డల్లో ఉన్న అజాగ్రత్త బహుశా మరెవరిలో కూడా కనబడదు. కనుక చాలా సందర్భాల్లో మనం గమనించాలి, మొక్కుకి పడిసి ఎంత పెట్టినా పిండేస్తూ ఉంటాం, కానీ అది కలదు, అది అలాగే ఉంటుంది. పెద్దవాళ్ళు అంటారు, అరే ఊడిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటావరా అంటారు. మన ఊడిపోయే ముక్కులు అయితే కాదు, కానీ దేవుడు మనల్ని మన జీవితాల్లో స్థిరపరచడానికి, మన జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదమును అనుభవించడానికి వారసులుగా దేవుడు పిలిచాడు. కనుక ఆ మార్గములో మనం వెళుతూ, ఆ మార్గములో మనం ఫలిస్తూ ప్రభు చిత్తములో సాగుదాం. దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనము చిన్న కుమారుడు గురించి ధ్యానం చేస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయములో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని
దూర ప్రాంతానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి దోబరా ఖర్చు చేసి తన డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసుకున్నాడు. అలాగే అంతా అయిపోయిన తర్వాత పందుల పొట్టు తిని కడుపు నింపుకోవాలని ప్రయత్నించాడు, కానీ ఆ పందుల పొట్టు కూడా, అంటే ఆ పందులు తినే ఆహారం కూడా అతనికి దొరకలేకుండా పోయిందనే విషయాన్ని మనం వాక్యముల నుండి జ్ఞాపకం చేస్తున్నాం. ఇదంతా ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే మన శరీరానికి, మన హృదయానికి, మన మనసుకు కలిగినటువంటి కల్మషమంతా కడిగి వేయడానికి, తుడుచుకోవడానికి ప్రభు తన వాక్కు మనకి చక్కగా అనుగ్రహించారు. అందుచేత మనం తీయొద్దుగానే వినండి. కొరింథీ మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని గమనిస్తే, మీరు యేసుక్రీస్తు నామములో దేవుని ఆత్మలో కడగబడిన వారై అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. అంటే ప్రభు ఆత్మలో, యేసు నామములో, దేవుని ఆత్మలో ఏం చేయబడాలి? కడగబడాలి అనే మాట మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. దేనికి కల్మషం అంటింది? శరీరానికి కల్మషం అంటింది, హృదయానికి కల్మషం అంటింది, మనసుకు కూడా కల్మషం అంటింది. దేవుడు అన్నాడు, హృదయానికి కలిగినటువంటి కల్మషం కడగమని దావీదు దేవుడు వేడుకున్నాడు. అయ్యా నన్ను బాగుగా కడుగు అని, హిచ్చోపుతో నన్ను కడుగు అని వేడుకున్నాడు. వాక్యము చేత దేవుడు మన శరీరం అంతటిని కూడా శుద్ధి చేస్తున్నాడు. అనగా బాప్తిసం ద్వారా మన శరీరం అంతా ఏమవుతుంది? తడుస్తుంది. రెండవది, అలా అయిపోయిన తర్వాత నూతన హృదయాన్ని మీకు ఇస్తాను అన్నాడు. హృదయంలో ఏముందో చూశాం. ఆ హృదయం అంతా కూడా వాక్యం అనే ఉదకం చేత శుద్ధీకరించి హృదయాన్ని ఏం చేశాడు? ఆయన పవిత్రపరిచి నూతన హృదయాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు. ఇక పాతలు ఉండవు, క్రొత్తవి ఏంటంటే దేవునికి సంబంధించినటువంటివి. ఇక మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడో విషయం ఏంటి? మనసుకు కలిగిన కల్మషం. శరీరానికి ఎట్లా కల్మషం వచ్చింది, హృదయానికి ఎలా కల్మషం వచ్చింది, మనసు ఎలా కలుషితం అయిపోయింది అనేటువంటి సంగతులు నేను మీకు జ్ఞాపకం చేశాను. కనుక మళ్ళా నేను వెనక్కి వెళ్లకుండా కాస్త వాక్యములో ముందుకు వెళదాం. ఈ రీతిగా మనసుకు కల్మషం కలిగింది. దేని ద్వారా కలుగుతుంది మనసుకి? 1 నాలుక ద్వారా, 2 అన్యజనులతో స్నేహం చేయటం బట్టి, 3వది లోక మర్యాదను అనుసరించడం బట్టి మనసుకు కల్మషం అంటి ప్రభువుని సేవించలేకుండా వెనకలాగే పరిస్థితులు ఉన్నాయి అనే సంగతి జ్ఞాపకం చేశాను. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరో తండ్రిని విడిచి వెళ్ళినటువంటి ఆ యవనస్తుని యొక్క జీవితంలో ఉన్నాయి. అందుచేత ఇవన్నీ ఈ అపవిత్రత అంతా కూడా అతనికి అంటుకుంది కాబట్టి అతనిలో ఉన్నటువంటి బుద్ధి, అతనిలో ఉన్నటువంటి జ్ఞానం అతనిలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతనికి ఏమొచ్చింది? చిన్న మాట విన్నారా? హల్లెలూయా. ఈ పరిస్థితులన్నింటిని బట్టి అతని మనసులో లేక అతనిలో ఉన్న జ్ఞానము అనబడిన బుద్ధి ఏమైంది? అతనిలో నుండి తొలగిపోయింది. జ్ఞానం తొలగిపోతే ఏముంటది? అజ్ఞానమేగా. అజ్ఞానం పోతే ఏమొస్తుంది? ఒకటి పోతే ఒకటి వస్తుంది కదరా. సౌలులో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఎవరు వచ్చారు కదా? అంటే ఒకటి వెళ్ళిపోయిందంటే మరొకటి వస్తుంది. ఒక దయ్యం వదిలి వెళ్ళిపోయింది. మళ్ళా కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఏం చేసింది? దానికన్నా చెడ్డవి, అంటే పనికి మాలినటువంటి 7 వేసుకొని వచ్చింది అనమాట. అంటే ఒకడు పోయింది అంటే కొన్ని సందర్భాలలో కొన్ని మంచి విషయాలు అలవర్చుకుంటాం. ఒక్కొక్కసారి ఒకటి పోయింది అనుకోండి, కొన్ని చెడ్డవి దానికన్నా భయంకరమైనటువంటివి అంటుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుచేత ఈ కుమారుడు 11వ వచనాన్ని మనం చదువుకున్నాం, తర్వాత 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం.
ఈ 16వ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేశాం. ఇవన్నీ కూడా చిన్న కుమారులో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు లేక తండ్రికి విరోధమైన పరిస్థితులను మనం చూసాం. ఇప్పుడు మనం చదువుదాం దేవుని వాక్యములో నుండి 17వ వచనాన్ని చదువుదాం. 17 లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చాలు, ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మనం 18వ వాక్యానికి వెళ్ళినప్పుడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేది. బాగా గమనించాలి, ఇంతకు ముందు ఈ జ్ఞానం ఈ బిడ్డలో నుండి ఏమైంది? వెళ్ళిపోయింది. ఏమొచ్చింది? బుద్ధి ఏమొస్తుంది? బుద్ధిహీనత వచ్చింది. బుద్ధిహీనతలో ఉన్నప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. బుద్ధిహీనత చేయకూడని పనులన్నిటినీ చేపిస్తుంది. బుద్ధి ఏది చేయాలో అది చేపిస్తుంది. బుద్ధిహీనత చేయకూడని వాటిని చేపిస్తుంది. బుద్ధి ఏం చేయాలో వాటిని చేపిస్తుంది. బాగా గమనించాలి, బుద్ధిహీనత చేపిస్తుంది, అలాగే బుద్ధి కూడా చేపిస్తుంది. అంటే జ్ఞానము చేపిస్తుంది, జ్ఞానహీనత కూడా చేపిస్తుంది. కనుక రెండింటికి లక్షణాలు ఉన్నాయి. ఈ రెండు కూడా మనిషి యొక్క కదలికలను మార్చగలిగినటువంటి స్థితి వాటికి ఉందనే సంగతి వాక్యముల నుండి మనం గమనించాలి. కనుక ఇక్కడ 11వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు మనం గమనించినప్పుడు ఆ వచనాలలో అతనికి ఏమి లేదు? బుద్ధి లేదు. 17వ వాక్యంలో ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది అని వాక్యంలో మనం చూసాం. బాగా గమనించాలి. అతని గురించి 3వ సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు చేసే పనులు అద్భుతంగా ఉంటాయి. బుద్ధి లేనప్పుడు చేసే పనులు చాలా వికారంగా కనబడతాయి. బుద్ధి లేనప్పుడు చేసే పనులు వేరు, బుద్ధి కలిగినప్పుడు చేసే పనులు వేరు. తన బుద్ధిహీనత ఏం చేసింది? తండ్రి నుండి దూరం చేసింది తన బుద్ధిహీనత. అలాగే దుర్వ్యాపారము చేయించింది. ఎవరు? బుద్ధిహీనత చేయించింది. అలాగే ఆ బుద్ధిహీనత మంచి మర్యాదలు కూడా కలిగినటువంటిది కాదు. ఎక్కడ తీసుకెళ్ళింది? పందులు తినే మేత. ఒక మాట మనం అనుకొని ముందుకెళ్దాం. వాస్తవంగా పంది తినే ఆహారం ఏంటి? ఏం తింటుందా పంది? ఇప్పుడు పిల్లలు తెలియదులే, పెద్దవాళ్ళు చెప్పండి, ఏం తింటది అంటే చూడండి. అంటే ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుమారుని ఎక్కడ తీసుకెళ్ళింది? ఎంత నీచమైన పరిస్థితికి తీసుకెళ్ళిందో. కారణం బుద్ధిహీనత. అంటే గమనించండి, ఒక బుద్ధిహీనత, ఒక అజ్ఞానం మనిషిని ఎక్కడ తీసుకెళ్తుందంటే ఎంత నీచమైన పరిస్థితికి తీసుకెళ్తుందో మనం ఆలోచించాలి. అంటే బుద్ధిహీనత ఒక మనిషి జీవితంలో అంత భయంకరంగా వాడుకుంటుంది. బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలి. బుద్ధిహీనత మనిషికి చాలా అవమానం తెచ్చిపెడద్ది. బుద్ధిహీనత మనిషి యొక్క విలువను తీసేస్తుంది. బుద్ధిహీనత గురించి చూస్తే చాలా అవలక్షణాలు ఉన్నాయి. కనుక బుద్ధిహీనత అనేది మనిషిని బహు నీచమైన పరిస్థితిలోనికి తీసుకెళ్ళి మనిషిని అక్కడ విలువైనటువంటి స్థాయిలో నిలబెడుతుంది, లేదా అక్కడ వదిలేస్తుంది అన్నమాట. అయితే ఆ పరిస్థితుల్లో నుండి ఈ బిడ్డ ఏం తెచ్చుకున్నాడు? బుద్ధి తెచ్చుకున్నాడు. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఈయన స్వభావం చూడండి. 18వ వాక్యం చదువుకున్నాం కదా. బుద్ధి వచ్చిన తర్వాత ఇతను ఏమనుకుంటున్నాడంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి,
తల్లి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేశాను. బాగా గమనించండి, 13వ వచనములో ఈ జ్ఞానం అతనికి ఉందా? 13వ వచనములో ఈ స్వభావం అతనికి ఉందా? 13వ వచనములో తండ్రి నేను ఏదో కాస్త తొందరపడిపోయినటువంటి తలంపు ఉందా అంటే 13వ వచనంలో లేదు. 17వ వచనంలో అతను బుద్ధి వచ్చిన తరువాత పరలోకానికి విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని అని చెప్పాడు. బాగా ఆలోచించండి. బుద్ధి వచ్చిన తరువాత ఈయనలో 3 మంచి లక్షణాలు కనబడతాయి. ఒకటి ఏంటంటే, మా నాన్న దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది. మా నాన్న దగ్గర చాలా మంది కూలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారు. ఇంతకు ముందు లేదు. 17వ వచనం జరిగిన తర్వాత ఇతనికి ఈ ఆలోచనలన్నీ కూడా వస్తున్నాయి. అంటే బుద్ధి కలిగింది కాబట్టి, జ్ఞానం కలిగింది కాబట్టి ఇటువంటి ఆలోచన అంతా కూడా వస్తుంది. బుద్ధి కలిగిన తరువాత మా నాన్నగారి దగ్గర సమృద్ధిగా పని వాళ్ళకి ఆహారం ఉంది, కానీ నేనెందుకు ఇలా ఆహారం లేని పరిస్థితులు ఈ పొద్దు తినే పుట్టు దగ్గర నేనున్నాడు ఏంటి అని అతనిలో ఒక మార్పు లేక బుద్ధి వచ్చిన తరువాత మా నాన్న దగ్గర కూలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఉంది అని ఆలోచనకు వచ్చాడు కదా. 17వ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉంది. మరి ఎలాగో తెలియాలి, నేను చచ్చిపోతానేమో మా నాన్నదని తెలియలా. ఎందుకని? అజ్ఞానం లేక అవివేకం. బుద్ధి వచ్చిన తర్వాత మా నాన్న దగ్గర సమృద్ధిగా ఆహారం ఉంది అని ఆలోచించాడు. రెండవది, నేను పరలోకమునకు విరోధముగా నా తండ్రి ఎదుట పాపం చేశాను. అంతకుముందు తెలియలేదు. పరలోకానికి విరోధముగా నా తండ్రి ఎదుట పాపము చేశాను అని రెండవ ఒప్పుకోలును అతను ఒప్పుకుంటూ ఉన్నాడు. మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, నానా నేను నీ కుమారుని అని అనిపించుకోవడానికి అర్హత అయితే నాకు లేదు, నీ కూలి వాళ్ళలో ఒకనిగా చేసుకుంటే నీ కుమారుడుగా ఉండడానికి నేను అర్హుడు కాదు అని అడుగుతాను అన్నాడు. చూడండి, బుద్ధి కలిగిన తరువాత 3 మంచి స్వభావాలు వచ్చినాయి. బుద్ధి కలిగిన తరువాత వాస్తవాన్ని ఆ బిడ్డ గ్రహించాడు. బుద్ధి వచ్చిన తరువాత తాను చేసిన దోషం ఏంటో అతనికి అర్థమయ్యింది. బుద్ధి వచ్చిన తరువాత ఎంత పొరపాటు చేసి దేనికి దూరం అయ్యాడో అర్థమైంది. అతని విధానం, అతని ప్రవర్తన దేనికి విరోధముగా జరిగిందో కూడా గమనించాడు. అందుచేత ఈ విషయాలు ఎప్పుడు గమనించాడు? బుద్ధి వచ్చినప్పుడు ఈ విషయాలు ఆ బిడ్డ గమనించినటువంటి పరిస్థితి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, బుద్ధి కలిగించేవాడు మన ప్రభు అయిన యేసు. బుద్ధిని తొలగించేవాడు అపవాది అనగా సాతాను. ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఉన్నటువంటి ఆ భక్తిని, ఉన్నటువంటి విశ్వాసం అంతటిని కూడా తొలగించి అవిశ్వాసంలోనికి నడిపించేది ఎవరు అంటే అపవాది అనే సంగతి మనం గమనించాలి. అందుచేత బుద్ధిహీనత ఏం చేసిందో జ్ఞాపకం చేశాను. బుద్ధి ఎలాంటి పరిస్థితికి తీసుకొని వచ్చిందో కూడా దేవుని వాక్యములో నుండి నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. గమనించాలి. అంటే ఇప్పుడు ఈ బిడ్డ ఎవరి వైపు తిరిగాడు? తండ్రి వైపు తిరిగాడు. ఇక్కడ మనం గమనించాలి, అక్కడ అతను కోట్ చేసినటువంటి మాట ఏంటంటే పరలోకమునకు విరోధముగా. అంటే పరలోకంలో ఇటువంటి వాతావరణం ఉండదు. పరలోకము యొక్క వాతావరణం వేరు. పరలోకము యొక్క వాతావరణానికి
విరోధంగా ఇతని యొక్క ప్రవర్తన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఈ కుమారుడు ఎవరి వైపు తిరిగాడు? తండ్రి వైపు తిరిగాడు. ఆయనే మన పరమ తండ్రి అయిన దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఎడు తిరగాలి? మన తండ్రి అయిన దేవుని వైపు తిరగాలి. ఎందుకు? ఆయన ఇచ్చిన మాటలను చూడండి, ఆయన చేసిన సృష్టిని చూడండి. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సృజించిన విధానాన్ని మనం చూస్తాం. అంటే వీటన్నిటిని సృష్టించినటువంటి విధానాన్ని చూస్తాం. అలాగే మనిషిని చేసినటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తాం. ఆ తదుపరి దేవుడు ఈ మనిషిని ఆశీర్వదించిన విధానాన్ని కూడా మనం చూస్తాం. అంటే ఏం చేస్తాడు ఈయన? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, సమస్తాన్ని ఏడండి అని ఈ మహాదేవుడు ఈ మనుషులకు చెప్పాడు అన్నమాట. ఎవరు చెప్తారు చెప్పండి? ఈ మాట, ఇలాంటి వాగ్దానం మనకి ఎవరు ఇవ్వగలరు? మనల్ని సృజించినటువంటి దేవుడు అంత చక్కని మాట చెప్పాడు. మరలా నోవాహు టైంకి వచ్చేసరికి నోవాహుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట ఇటువంటి వరద ప్రపంచం మీదకి నేను రానియను అని ఒక నిబంధన, ఒక ఒడంబడిక నోవాహుతో దేవుడు చేశాడు. దానికి ఒక ఆనవాలు ఇచ్చాడు. ఇదిగో ఇంద్రధనుస్సులు అని. అంటే ఇంద్రధనుస్సు వచ్చిందంటే ఎటువంటి ప్రమాదము మీకు జరగదు అనే విషయాన్ని ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తే ఎన్నున్నాయో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, చిన్నలైనా పెద్దలైనా, వాటిని ఏం చేస్తాడంట? వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఇంకా మనం చూస్తే 115వ కీర్తనలో గమనించినప్పుడు యెహోవా మమ్మను అంటే ఆయన మనల్ని మరిచిపోడు. ఆయన మర్చిపోడండి, మనం మర్చిపోతాం. ఎందుకంటే ఆయన తండ్రి స్వభావం వేరు, బిడ్డల స్వభావం వేరు. తండ్రే, పిల్లలు పిల్లలే. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, తండ్రి యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన తన పిల్లలను ఏమాత్రం కూడా మరిచిపోలా. 115వ కీర్తన 12వ వాక్యంలో రాయబడి ఉన్నది, యెహోవా మమ్మను ఏం చేశాడు? ఆ రెండోది మాత్రం కావాలి కదా, యెహోవా మమ్మను ఆశీర్వదించును. ఆలోచించండి, కావాలి, ఇవన్నీ కావాలి. అయితే ఆయన మనలను మరిచిపోలా. ఇప్పుడు మనం ఆ వాక్యం ద్వారా మనం పరీక్షలోకి వెళ్దాం. మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనం మర్చిపోయిన సందర్భాలు లేవా? మీరు ఆ నోట్స్లో రాసుకోండి. నేను ఫలానా టైంలో, లేక ఫలానా సందర్భంలో, లేకపోతే ఫలానా విషయంలో, లేక ఇటువంటి సంఘటన జరిగినప్పుడు నేను దేవుడిని మర్చిపోయాను అని రాసుకోండి. మీకు చక్కగా ఆ విషయం గుర్తుంటుంది. అంటే చాలా మార్లు మనం ఏం చేసాం? దేవుణ్ణి మర్చిపోయాం. ఆయన ఏం చేస్తున్నాడు? మర్చిపోవట్లేదు. ఆయన కార్యాలు మన ఎందుకు జరుగుతున్నాయి? ఆయన కార్యాలు మనమేమో అనుభవించి మర్చిపోతున్నాం. కానీ కృతజ్ఞత కలిగి ఆయన నామాన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక ఇప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా చెప్పండి, తండ్రి వైపు తిరగాలి. తండ్రి ఎప్పుడు కూడా బిడ్డల వైపే తిరిగి ఉంటాడు. అలాగే చిన్న కుమారుడు ఆ తండ్రి వైపు తిరిగాడు. తండ్రి కూడా ఏం చేశాడు? బిడ్డ వైపు చూశాడు. బిడ్డ చూడక ముందే తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అది దేవుని ప్రేమ, అది దేవునికి మన పట్ల ఉన్న వాత్సల్యత, అది దేవునికి మన మీద ఉన్నటువంటి దయ. ఇక ఎన్నైనా పెట్టుకోవచ్చు మనం, అది దేవుని యొక్క స్వభావం. అయితే మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము
28, 25, 28. అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్ద ఉన్న రాజులందరికంటే ఎత్తు చేసెను. కాగా అతడు బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. ప్రభు బిడ్డలను గమనించండి, ఈ వాక్యములో ఉన్నటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఏంటంటే, రాజుల పీఠముల కంటే ఎత్తు చేసి, రాజుల పీఠము కంటే ఎత్తు చేసి అని ఇక్కడ లేఖనంలో రాయబడింది. అంటే ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంట? అందరికంటే ఎత్తులో పెడతాడంట. అంటే ఆ వ్యక్తిని, ఆ మనిషిని దేవుడు హెచ్చిస్తాడు అని రాయబడింది. దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని వైపు తిరిగిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఎత్తులో పెడతాడు అనే సంగతి గమనించాలి. మనందరికీ ఉన్నటువంటి ఆశ ఏంటంటే హెచ్చించబడాలి కదండి. మనందరి ఆశ ఏంటి? హెచ్చించబడాలి, హెచ్చించబడాలి. మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానం, అందరికంటే ఒక ఉన్నతమైన ఎత్తులో ఉండాలని కోరుకుంటాం. ఈ కోరిక మనందరం కలిగిన వాళ్ళమే. ఏమని? మనం ఒక పెద్ద స్థాయిలో ఉండాలి, పిల్లలు పెద్ద స్థాయిలో ఉండాలి, మన కుటుంబం పెద్ద స్థాయిలో ఉండాలి. అంటే అందరికన్నా ఎత్తులో లేక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశ. దీనికి యెషయా గ్రంథంలో దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఇదిగో నీవు నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో నిలబెడతాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని మనం ఆయన వైపు చూడకముందే, ఆయన మనకు ఆశ పుట్టకముందే ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఆ వాగ్దానం ఏంటంటే, నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలాలలో మనం అడిగితే కదా ఆయన ముందే చెప్పేశాడు. మళ్ళా ఇప్పుడు ఏమంటాడంటే, నిన్ను నీ చుట్టూ ఉన్నటువంటి రాజుల సింహాసనముల కంటే నీ సింహాసనాన్ని నేను ఎత్తు చేసేదను, అంటే హెచ్చిస్తాను అని దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఆలోచించండి. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట దేవుడని యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల, గమనించండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. ఇక్కడ మాట గమనించాలి. ఇప్పుడు నేను వెళ్తున్నాను రా, రోడ్డు ఒకటి వెళ్తున్నాను, నా వెనకాల ఎవరో ఒక మనిషి పాస్టర్ గారు అన్నారు. ఏంటి చెప్పండి అనుకుంటా వెళ్తానా, వాళ్ళ వైపు తిరుగుతానా? నన్ను పిలిచినప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? నాని అనగానా ఏం చెప్పు అనుకుంటే వెళ్ళద్దా? ఏంటి అని పిలిచిన వాని వైపు తిరుగుతారు. ఇప్పుడు వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, నీ దేవుడైన యెహోవా మాట వినిన, ఇప్పుడు దేవుని మాటను వింటే ఎడు తిరుగుతావు? దేవుని వైపు, అంటే పిలిచిన వాని వైపు తిరుగుతావు, పిలిచిన వాని వైపు తిరుగుతావు. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీతో మాట్లాడడం
ప్రారంభిస్తాడు. నువ్వు తిరగకుండా వెళ్ళిపోతే ఏం మాట్లాడతాడు? మీరైనా ఎవరైనా వ్యక్తితో మాట్లాడాలనుకున్నప్పుడు పిలిచారు మనిషి ఏం చెప్పు అంటే వెళ్ళిపోయారు అనుకోండి, ఏం మాట్లాడతారు? చెప్తారా స్టోరీ? సోది మహోడు పిలిచిన కొద్ది వెళ్ళాడండి అని విషయం ఏమి మాట్లాడు. 10 రోజుల తర్వాత ఏం మనం పిలిచావా? ఏమో మర్చిపోయాను, గుర్తులేదు, అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు నాకు గుర్తు రాలా, ఏమో అని కట్ చేస్తున్నాం. అలాగే దేవుని మాట విన్నప్పుడు ఖచ్చితంగా దేవుని మాట విన్నవాళ్ళు ఎక్కడ తిరగాలి? దేవుని వైపు తిరగాలి. దేవుడు పిలిస్తేనంట ఇర్మియా గ్రంథంలో చదివితే ఆ ప్రజలు సాత్విక కాలం సత్య వాక్యం వినాలి, అవన్నీ కాదు, నా మాట వినాలి, నా వైపు చూడాలి. పీ సాత్విక్ ఆయన మాట విన్నప్పుడు ఖచ్చితంగా ఆయన వైపు తిరిగితే ఆయన మాట్లాడతాడు. కనుక నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల వినగానే వచ్చేస్తాయా? వినగానే వచ్చేస్తాయి. స్కూల్కి వెళ్ళగానే డాక్టర్ అయిపోతాడా? స్కూల్కి వెళ్ళగానే ఇంజనీర్ అయిపోతాడా? మనోహర్ ఈజీగా అయిపోతారా? ఎంత కష్టపడాలో, ఎన్ని గంటలు చదవాలో, ఎన్ని గంటలు హెచ్చించాలో సమయం. అప్పుడు కానీ కలెక్టర్ అంటాం. ఊరికి అయిపోతాడు కలెక్టర్. కొన్ని వేల పుస్తకాలు చదవాలి, కొన్ని వేల పుస్తకాలు. ఆ వేల పుస్తకాలు చదివితే కానీ మళ్ళా ఎగ్జామ్లో సరైన మార్కులు వస్తే కానీ కలెక్టర్ అవుతాడు. ఐఏఎస్ అని 3 అక్షరాలు చెప్తాం. 3 అక్షరాలు చెప్పడానికి ఆ 3 అక్షరాలు తన పేరు పక్కన పడాలంటే కొన్ని సంవత్సరాలు శ్రమించాలి. నిద్ర లేని రాత్రులు అంటే చదువు మీద పడిపోయి తింటం కూడా మర్చిపోయిన సందర్భాలు అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఒళ్ళంతా చెమటలే. అంటే ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో ఒక పీఠ మీద కూర్చోవాలంటే అతను ఎంత శ్రమ పడాలో ఆలోచించండి. ఇప్పుడు దేవుడు పిలిచాడు, దేవుడి మాట వింటే ఈ దీవెనలన్నీ, దేవుని దీవెనలు రావాలంటే వినపడి తెలిపోతే సరిపోద్దా? విన్నప్పుడు ఆయన వైపు తిరగాలి. ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. అవన్నీ జాగ్రత్తగా మనసుకు తీసుకోవాలి. ఇంకా ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాట ఏంటంటే నీ చేతుల మీద రాసుకో, నీ గౌన్ల మీద రాసుకో, ఎక్కడ పడితే అక్కడ రాసుకో, వాటిని చదువు, వాటిని ధ్యానించు అని చెప్పాడు. కనుక ఆయన మాట వింటే లేదా ఆయన మాట వినిన ఎడల, ఆయన వైపు నువ్వు చూసిన ఎడల, ఆయన చెప్పినప్పుడు నువ్వు చేసిన ఎడల, అప్పుడు ఆ దీవెనలన్నీ అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పై వచ్చిన కూడా చదివితే ఏముంది అక్కడ? సమస్త జనుల కంటే ఎప్పుడు ఆ మాట ఎలా వినాలో చెప్పండి. అది ఆయన మాట శ్రద్ధగా వినిన ఎడల భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఆమేన్ హల్లెలూయా. అందుచేత గమనించాలి, ఆయన పిలిచినప్పుడు లేక ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపు తిరగాలి. నేనేం చెప్తున్నానంటే ఆ కుమారుడు తండ్రి వైపు తిరిగిన తర్వాత స్థితి మారిపోతుంది. ఎప్పుడు తిరిగాడని చెప్తున్నాను? బుద్ధి కలిగినప్పుడు తండ్రి వైపు తిరిగాడు. పశ్చాత్తాప పడడానికి మనసు ఒప్పుకుంది. కనుక ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు తిరిగాడు. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 22వ వాక్యం చదువుకున్నప్పుడు అన్ని పీటల కంటే అంటే అతని పీఠముల బబులోనులో తన యుద్ధమున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాను.
అంటే ఒక రాజు మాట వింటేనే ఆ రాజు మాట విన్న వాణిని ఏం చేశాడండి? తన పీఠమును ఎత్తు చేశాడు. అంటే ఒక మనిషి తన మాట విన్నప్పుడు మాట విన్న వ్యక్తిని హెచ్చిస్తే, సర్వాధికారి అయినటువంటి దేవుని మాట విన్నప్పుడు ఆయన ఎంత హెచ్చిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడిని యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, కొంతమంది కుటుంబ యజమానులతో, పురుషులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు యెహోవా వైపు తిరిగితే అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారంట? చెరలో ఉన్నారు. చెరలో అంటే కొన్ని బంధకాలలో వాళ్ళు ఉన్నారు. ఆ బంధకాలలో నుండి వారికి విడుదల రావట్లా. ఆ బంధకాలలో నుండి బయటికి రాలేకపోతున్నారు. ఆ బంధకాలలో బందీలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు. అయితే ఆ బంధించబడకుండా ఉన్నటువంటి కొంతమంది పురుషులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు మీరు ఉన్నారా? మీ ఇంట్లో నువ్వు రక్షణ పొందాం, ప్రభు సన్నిధికి వచ్చావు, సంతోషం. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నావు, చర్చికి రా, గుడికి రా, మంచిది, మన మంచిది, ప్రభు మాటలు మంచివి అని చెప్తున్నాం. వినట్లా. ఎందుకు వినట్లా? ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఎక్కడో బంధించబడ్డారు. ఏవేవో విషయాల్లో, ఏవేవో అలవాట్లలో బంధించబడ్డారు. దానిలో నుండి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఇక్కడ ఎవరు అని చెప్పబడింది? మీ సహోదరులు, అలాగే మీ పిల్లలు. మీ సహోదరులు, మీ పిల్లలు. దానికి కొంచెం మీరు కొన్ని కలుపుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ సహోదరులు అలాగే వారి పిల్లలు ఎక్కడున్నారంట? చెరలో ఉన్నారంట. చెరలో బంధించబడ్డారు. చెరలో ఉన్నటువంటి వాళ్ళకి స్వాతంత్రత అనేది ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు నా వైపు తిరిగితే, ఇప్పుడు తండ్రి వైపు తిరిగిన ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు రా? ఒప్పుకొని బాగుంది కదా. తండ్రి వైపు తిరిగిన కుమారుడు ఏమంటున్నాడు? తండ్రి, నా తండ్రి దగ్గర చాలా మందికి భోజనం సమృద్ధిగా ఉంది, నేను ఎందుకు ఆటతో సరవాలి? 2, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను. పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేశాను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి వైపు తిరిగాడు? ఏం చేస్తున్నాడు? తిరిగి తండ్రి వైపు తిరిగాడు రా. ఏమనుకుంటున్నాడు చెప్పారు కదా. ఇప్పుడు 17వ వాక్యంలో అలాగే 18వ వాక్యంలో జ్ఞాపకం చేశానుగా, పరలోకమునందు విరోధముగా నీ ఎదుట చేశాను ఒప్పుకుంటున్నాడు కదా. అంటే ఇప్పుడు తండ్రి దేవుని వైపు తిరిగినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నాయనా, నేను పాపం చేశాను అని అతడు ఒప్పుకున్నట్లుగా ఇక్కడ కొంతమంది పురుషులు అంటున్నానే, వీడు కూడా ఏం చేయాలి? అయ్యా, వాళ్ళు నీకు విరోధముగా అంటే దేవుడి వైపు తిరిగిన తర్వాత ఏం చేయాలి? మౌనం ఉంటే ఏమర్థం అవుతుంది?
దేవుని దగ్గరకు వచ్చినాక మౌనం వహించకూడదు. ఏం చేయాలి? ఏదో ఒకటి దేవునికి మొర్ర పెట్టాలి. దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి ఖచ్చితంగా పొందుకోవాలి. పొందుకోకుండా తిరిగి వెళ్ళకూడదు. దేవుడు ఇచ్చేవాడా తీసుకునేవాడా? ఇచ్చేవాడు. ఇచ్చేమంటాడు. ఇచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే తన ధననిధి అయిన ఆకాశపు వాక్యంలను విప్పి పూర్తి చేసినటువంటి ఇది మాట్లాడుకోవాలి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఇస్తాను అన్నాడు. మలాకి 3:10 విస్తారంగా ఇస్తాను అన్నాడు. చాలు. ఎంతంట? పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ద్వారాలన్నీ కూడా ఆయన తెరిచిపెట్టేశాడు. అన్నీ ఇచ్చి తర్వాత ఏమంటాడంటే, అంటే వాక్యంలో ఉన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నేను ఇచ్చాను కదా, తిరిగి నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వండి, నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వండి. కానీ వాక్యంలో మనం అక్కడ గమనించినప్పుడు మీరు నాకు ఇవ్వండి, అప్పుడు నేను నన్ను అడగండి, ఆకాశపు వాక్యంలను విప్పేస్తాను, పట్టజాలనంత దీవెన ఇస్తానని. సరే, మరి మన దగ్గర లేదు కాబట్టి ఆయన ఇవ్వాలి కాబట్టి ఆయన ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చిన తర్వాత వాళ్ళు అంతా ఇవ్వాలా, కొద్దిగా ఇవ్వాలా? అంతా అసలు ఆయన అడగడు. కొంచెం అడుగుతున్నాడు, కొంచెం అడుగుతున్నాడు. ఒక్క భాగం అడుగుతున్నాడు. 9 మీరు తినండి, ఒక్క భాగం నాకు ఇవ్వండి అని. ఈ ఒక్క భాగం ఇస్తే ఏం చేస్తాడంట? ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత దీవెనలు ఇస్తానని చెప్పాడు. కనుక దేవుడి వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన విస్తారముగా ఇస్తాడు. అంటే అంత గొప్ప స్థాయికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుచేత ఇప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు ఏం చేయాలి? అడగాలి. ఏమడగాలి? క్షమాపణ. ఏమడగాలి? ఏమో ఆయనకు నీకు మాత్రమే తెలుసు, మధ్యలో ఎవరికి తెలియదు. ఆయన దగ్గర నీ యథార్థతను నువ్వు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కలిగినప్పుడు నీ సహోదరులను అలాగే నీ పిల్లలను చెర తీసుకొని పోయారే, ఆ చెర తీసుకొని పోయినటువంటి వారికి వీళ్ళ మీద కనికరాన్ని పుట్టిస్తాడంట. కనికరాన్ని పుట్టిస్తాడంట. ఎందుకని? దేవుడు కరుణా కటాక్షములు గలవాడు. ఆమె దేవుడు ఎలాంటి వాడు? కరుణా కటాక్షములు గలవాడు. గనుక నీ శత్రువులకు నీ మీద ఏం పుట్టిస్తాడు? కరుణా కటాక్షములు కలుగజేస్తాడు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలి? ఆయన వైపు తిరగాలి. నువ్వేం చేయాలి? ఆయనకు చెప్పుకోవాలి. అప్పుడు నీ ఎడల విరోధముగా ఉన్నవాళ్ళు సహితము నీ మీదికి ఏం చూపిస్తారంట? కరుణ కటాక్షములు చూపిస్తారు. కరుణ చూపిస్తారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? దేవుడంట కరుణా కటాక్షములు గలవాడు. వాళ్ళకి కరుణను కలుగు చేసి నీ మీద ఆ కరుణ వాడు చూపించేటట్లుగా చేస్తాడంట. ఒక విషయాన్ని చెప్పాను, మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఏం జరుగుతుంది? నిన్ను అందరికన్నా నీ పీఠమును ఎత్తు చేస్తాడు, హెచ్చిస్తాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చేస్తాడంట? నీకు శత్రువులు అధికంగా ఉండొచ్చు, కానీ వాళ్లకు నీ శత్రువులే నీ మీద కనికర పడేటట్లుగా చేస్తాడంట. ఎందుకంటే వాళ్ళ మీద
దేవుని కరుణా కటాక్షములు ఉన్నాయి. నీ మీద కూడా దేవుని కరుణా కటాక్షములు ఉంది. ఈ హృదయం కలిగినటువంటి దేవుడు నీ శత్రువులకు ఏం చేస్తాడు? కనికరించే మనసును కలుగు చేస్తాడు. అప్పుడు నీ శత్రువు కూడా ఏం చేస్తాడు? కరుణిస్తాడు. కరుణించాడంటే ఏం చేస్తాడు? జతేసుకొని పట్టు చూస్తాడు. ఆకలి అవుతుందా? ఎప్పుడో తిన్నాం, పంపినప్పుడు కొట్టేనేమో అనుకోబాకే అని అతను ఒక రకమైన పశ్చాత్తాపంలోకి వచ్చి ఇక నిన్ను ఎంత మంచిగా చూస్తాడంటే అంత మంచిగా చూస్తాడు. ఈ మనసు కలుగు చేసేది ఎవరు? దేవుడు. దేవుడు. అందుచేత ఈరోజు మనం గమనించాలి, కుమారుడు తండ్రి వైపు చూశాడు. ఎప్పుడు? బుద్ధి కలిగినప్పుడు. చూసేమన్నాడు, పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపం చేసేదని ఒప్పుకుంటూ ఉన్నాడు. అలాగే మనం దేవుని వైపు తిరిగినప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో మనం చేసిన వాటిని ఆయన దగ్గర చెప్పుకుంటే, ఒప్పుకుంటే, ఆయన వైపు తిరిగితే ఆయన కూడా నీ వైపు తిరిగి ఆయన నీకు సహాయము చేసి ఏం చేస్తాడంట? నిన్ను ఇచ్చిస్తాడు. తర్వాత ఏం చేస్తాడంట? నీ శత్రువులకు నీ మీద ఉన్న కఠిన మనసును తొలగించి నీ ఎడల నీ శత్రువులకు కనికరము కలిగిన హృదయాన్ని పెడతాడంట. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీకు సహాయకుడే. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను మన వెనుకల్లో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా, బుద్ధిహీనతలో ఉన్నటువంటి ఆ కుమారుడు మీకు దూరంగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, దోహరా ఖర్చులు చేశాడు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నాడు, డబ్బు అయిపోయింది, తిండి లేకుండా పోయింది, అతను నివసించడానికి నివాసం లేదు, తలదాచుకునే స్థలం లేదు, ఉన్నతమైన బ్రతుకు బ్రతికి అజ్ఞానము అతన్ని అంత హీనమైన పరిస్థితికి తీసుకెళ్ళింది. పందులతో కలిసి ఆ పొట్టైనా తిందామని ఆశపడ్డాడు, కానీ ఆ పందుల పొట్టు ఆహారం పెట్టిన వాడు కూడా లేదు, తిననే లేదు. అయ్యా, అది బుద్ధిహీనతలో జరిగిన సంఘటన. ఎప్పుడైతే అక్కడికి బుద్ధి కలిగిందో, నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాండ్రకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. నేను ఆకలితో ఇక్కడ ఎందుకు చచ్చిపోవాలి? పరలోకమునకు విరోధముగా నా తండ్రి ఎదుట నేను పాపము చేశాను. నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను. కుమారుడుగా నన్ను అంగీకరించొద్దయ్యా, కూలివాడిగా అంగీకరించమని నేను అడుగుకుంటాను అని ఆ కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఆలోచన ఎంత బంగారంగా ఉన్నాయో ఆలోచించాలి. దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. ఎందుకు నీకు ఆశ ఉంది హెచ్చించబడాలని? నువ్వు ఎందుకు నీ పేట హెచ్చించబడటం లేదు అంటే ఆయన వైపు నువ్వు తిరగట్లేదు. ఆయన మాట విని ఆగి ఆయన వైపు నువ్వు తిరగడం లేదు. కాబట్టి నీ ఆశ నెరవేరట్లా, నీ కోరిక నెరవేరట్లేదు. ప్రభు చెప్తున్నాడు, నీ చుట్టూ ఉన్న రాజుల కంటే నీ పీటను ఎత్తు చేస్తాను, నేను హెచ్చిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆయనను హెచ్చించే దేవుడు. హెచ్చించే ఎప్పుడో తెలుసా? ఆయన వైపు తిరిగి జ్ఞానయుక్తమైన నిర్ణయాలను చేసుకున్నప్పుడు. రెండవదిగా మనం చూసాం, నీ సహోదరులు, నీ పిల్లలు, నీ వాళ్ళు, నీ రక్త సంబంధులు ఎందరో అజ్ఞానముతో చెరలో ఉన్నారు, రకరకాలైన చెరలో ఉన్నారు. వాళ్ళు దేవుని మందిరం అడుగు వేయలేకపోతున్నారు, దేవుని గుమ్మమును త్రొక్కలేకపోతూ ఉన్నారు, దేవుని ప్రత్యక్షతకు వారు రాలేకపోతూ ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఇదిగో, మీరు నా వైపు తిరిగిన ఎడలా మీ సహోదరులకును మీ పిల్లలకును వాళ్ళను చెరగా తీసుకెళ్ళిపోయినటువంటి వారికి, మీ సహోదరుల పట్ల, మీ యొక్క బిడ్డల పట్ల
కనికరాన్ని పుట్టిస్తాను అని. ఈరోజు దేవుని కనికరం మన మీదకి రావాలి. ఈరోజు అనేకుల కనికరం మన మీదకి రావాలి. నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు కనికరం ఖచ్చితంగా నీ అధికారంలో కనికరం నీ మీదకి వస్తుంది. నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు ఆయనను దీవిస్తాడు. సహోదరుడు, సహోదరి, నీ వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాలైన బంధకాలలో ఉన్నారు. వాళ్ళ విడుదల కొరకు నువ్వు ప్రార్థించాలి. నువ్వు వాళ్ళలో చేరిపోకూడదు. నువ్వు వాళ్ళలో చేరి నువ్వు బంధించబడకూడదు. ప్రభువు నీకు విడుదల ఇచ్చాడు. బంధించబడిన వారి కొరకైన దేవుడి వైపు తిరిగి, అయ్యా నీ కనికరములు కలిగిన దేవుడు, కరుణాకటాక్షములు కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు, నీ కనికరములు దానివ్వండి అయ్యా. నాకు ఎలా విడుదల కలుగు చేశావో నా ఇంట్లో ఉన్న బిడ్డలు ప్రభువా బంధించబడ్డారయ్యా, బందీకాణంలో ఉన్నారయ్యా. విడుదల కలగడం లేదని ఆయన, విడుదల రావడం లేదని ఆయన. అయ్యా ఆ బానిసత్వంలో నలిగిపోతున్నారయ్యా. ఆ బానిసత్వంలో నుండి బయటికి రావడానికి ఆశ వాళ్ళకి ఉందిగా రాలేకపోతున్నారయ్యా. విడుదల కలగడం లేదని ఆయన. దయచేసి ప్రభు నా సహోదరులను, నా రక్త సంబంధులు, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియ్యా. విడుదల దయచేయండి అయ్యా, విడుదల దయచేయండి అయ్యా, విడుదల దయచేయండి ప్రభు, విడుదల దయచేయండి అయ్యా. హెచ్చించయ్యా అయ్యా, నీకు సమర్పించుకుంటున్నామయ్యా. వాక్యం మాలో ఫలింపచేయండి ఆయన, వాక్యం మాలో ఫలింపచేయండి ఆయన. నీ వాక్యం మాలో ఫలింపచేయండి అయ్యా, ఫలింపచేయండి అయ్యా, ఫలింపచేయండి అయ్యా. మమ్మల్ని హెచ్చించే దేవుడు అయ్యా. భూమి యొక్క ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతానన్నావు కదా నాయన. అయ్యా మేమే మీ వైపు తిరగలేకపోతున్నాం ప్రభు. ఎన్నో కష్టాలు, ఎన్నో రోగాలు, ఎన్నో బంధకాలు, ఎన్నో ప్రభా ప్రతికూల పరిస్థితులలో కట్టబడిపోయి మోకరించలేక, సన్నిధికి రాలేక, మీకు మా ముఖము చూపించలేక నలిగిపోతున్న మా జీవితాలలో, సన్నసిల్లిపోయిన మా బ్రతుకుల్లో, మా కుటుంబాలలో మా బిడ్డలని కార్యాలు చేయండి అయ్యా. దేవా మీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడి మాకు ఆలోచన ఇచ్చి జ్ఞానయుక్తమైన సందేశం ఇచ్చి అయ్యా బుద్ధిహీనత ఏం చేస్తుందో, బుద్ధి ఏం చేస్తుందో మాకు తెలియపరిచారు. కనుక మేము మీ వైపే తిరుగునట్లుగా సహాయం చేయమని, మీ మాటే వినేటట్లుగా చేయమని, వాక్యం ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ వార కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం ఉదయ్ గారి యొక్క గృహంలో శ్రేలకు జరుగుతుంది. అదేవిధంగా గురువారం సాయంత్రం జయ గారి యొక్క గృహంలో, గురువారం లేదండి, తర్వాత శుక్రవారం పి అనుష గారి యొక్క గృహంలో, మంగళవారం ఉదయ్ గారి యొక్క గృహంలో, శుక్రవారం అనుష గారి యొక్క గృహంలో స్త్రీలకు జరుగుతున్నాయి కనుక మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి యథావిధిగా మనకు సండే స్కూల్ ఉంటుంది. పోయిన వారం అదేవిధంగా ఈ వారం కూడా సండే స్కూల్ పిల్లలకి స్నాక్స్ స్పాన్సర్ అనుష గారు చేశారు. వీళ్ళు ఎవరైనా పిల్లలకి సండే స్కూల్ టైంలో చేయాలి అంటే మీరు ఖచ్చితంగా వారికి చేయవచ్చు. దయచేసి గమనించండి. గత వారం మంగళవారం కొంతమంది సేవకులతో ఇక్కడ విజ్ఞాపన కూడిక జరిగింది. అందరి సమస్యల కొరకు ప్రత్యేకంగా సంఘం నిమిత్తం, ఈ స్లాబ్ నిమిత్తం కూడా సేవకులందరూ ఎంతగానో ప్రార్థించడం జరిగింది. దానికి గాను వారి భోజనాల నిమిత్తం జయ గారు 500, అదేవిధంగా ఎస్తేర్ గారు పి ఎస్తేర్ గారు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వచ్చే వారం కీర్తన గ్రంథం 99వ అధ్యాయం మీకు చదవాలి. దీన్ని గమనించిన, అదేవిధంగా మా అక్క ఉషా గారికి నిన్న చిన్న ఆపరేషన్ జరగడం జరిగింది. మీ అందరి ప్రార్థన బట్టి చక్కగా జరిగింది. ఈ రోజు వారిలో షిఫ్ట్ చేశారు. 2-3 రోజులు డిశ్చార్జ్ చేస్తారు. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దేవుడు దానికి అనుగ్రహించలాగా ప్రత్యేకంగా మీ ప్రార్థనలో ప్రార్థించండి. అదేవిధంగా మన సంఘం యొక్క నిర్మాణం నిమిత్తం కూడా మీరు ప్రార్థించి సహకరించవలసిందిగా
ప్రత్యేకంగా కోరుతాం. ఇంకా టైం ఉండలేదు పర్లేదులే అని చేయొద్దు. మనం మార్చి అనుకున్నప్పుడు టక ఒక టైం చెప్పాను, ముందు టైం నుంచి తప్పు చేసేమో అనుకుని ఇప్పుడు టైం ఇవ్వబోయే వాటి మీరు కూల్ అయిపోయి ఉన్నారు. ఏదన్నా ఒక టార్గెట్ ఉంటేనే మంచిది. ఏదో ఒక నెల అనుకుని మీరు అందరూ మరలా ఇంతకు ముందులాగా సహకరించి అయిపోయింది ఆల్రెడీ రేకులు కనిపిస్తుంది. సో ఇంక దీన్ని రీప్లేస్ చేసేది ఏం లేదు. స్లాబ్ తోనే మనం ఇక్కడ దేవుడిని ఆరాధించాలి. దయచేసి గమనించి మీ వంతు వరకు మీరు ప్రత్యేకంగా కృషి చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంకా 2 బుక్స్ ఉన్నాయి. మీరు డొనేషన్స్ ఏమన్నా బుక్స్ కావాలంటే ఆ బుక్స్ కూడా తీసుకోవచ్చు. అందరూ లేచి నిలవబడినట్లయితే కానుకలు పాట పాడుతూ ఉండగా కానుకుంటాం. దయచేసి గమనించండి. మనకి ఎంతో అద్భుతమైన దేవుని సహవాసంతో కూడిన గృహ కూడికలలో ప్రభుతో గడిపే సమయం మనకి ఎక్కువగా దొరుకుతుంది. దీన్ని బట్టి చాలా మంది సంతోషపడుతున్నారు. నేను అందుని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. ఇకపోతే ఈ కూడిక కుటుంబంతో ప్రారంభించబడిందమ్మా. మీ కుటుంబంలో మీరు సిద్ధపడడం చాలు అని అలా ప్రారంభించిన ఆ పరిచర్య నెమ్మదిగా సంఘంలో అందరూ రావడం ప్రారంభించారు. చాలా సంతోషం. ఇక నెమ్మదిగా ప్రార్థన ఎక్కువైపోయినట్టుగా స్లోగా ఒక్కొక్కరు మాకు గదిలు అన్నట్టుగా అవుతున్నారు. రజనీ కుటుంబం, అనుష కుటుంబం, జయ కుటుంబం, సుప్రియ కుటుంబం, మణి కుటుంబం, అంత దూరం అయినా కానీ ఇద్దరు పిల్లలు వేసుకొని, రాణి కుటుంబం, వీళ్ళేనా? మిగిలిన రారా? మీకు అవసరం లేదా? అంటే మీరు బిజీనా? దయచేసి అర్థం చేసుకోండి. రావాలి ఖచ్చితంగా. ఎవరు మీ ఇంటికి రాకపోయి మనకి ఎందుకు? మనం వెళ్ళాము, ప్రభునామంలో ప్రార్థన చేస్తాం. నిజంగా ఇది ఒక పెద్ద స్టైల్గా పోతున్నారు. కాస్ట్ చెప్తుంటా ఏంటి? ఆ లెవెల్లో కలపండి ప్లీజ్. అది మంచిది కాదు. ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కష్టమైన నిష్ఠూరమైన డాక్టర్ చెప్తాడు 10 రోజులు ఉండాలి హాస్పిటల్, చచ్చినట్టు ఉండాల్సిందే. అవునా కదా? అంటే అందరి మాటకి విలువ ఉంది కానీ పాస్టర్ మాటకి విలువ ఇవ్వట్లేవాడ. అది చాలా మంచిది కాదు. అందరు రావాలి. ఎందుకు రాకూడదు? చాలా ఖాళీగా ఉంటున్నారా? గురువారం జరుగుద్ది, శుక్రవారం జరుగుద్ది. మీ టీవీ దగ్గర చాలా మంది ఉన్నారు. చూడొద్దని నేను అనట్లా, మీ ఇష్టం. మీ టీవీ, మీ ఇల్లు, మీ ఇష్టం. నేనేం చెప్తున్నానంటే మన పూట ఉంది, దేవుడు మీకోసం అన్న బిడ్డ
వస్తుంది, ఇంక రాలేదేంటని ఎదురు చూస్తాడు. ఎదురు చూసి వదిలేశాడు అనుకో, ఏమవుతుంది? వదలడు, దేవుడు సత్యం వదలడు అనుకో, వదిలేస్తాడు. చూసి మీరు మనమైనా వదిలేస్తాం. కాబట్టి దయచేసి మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒకవేళ ఇంకెవరు పేరు నేను చెప్పకపోతే క్షమించండి. ఖచ్చితంగా రండి. ఎంతసేపు జరుగుతుందిరా? 8:30 నుండి 9:30 అంటే అక్కడ ఎవరు ఉండట్లేదు. గంట సేపు ప్రభు సన్నిధిలో ఉండడానికి రోజంతా 23 గంటలు మీరు వాడేసుకోండి. 1 గంటే కదా, ఆ గంట కూడా పాపం మీరు అంత ప్రయాసపడదు, దేవునితో ఉండండి. అది ఖచ్చితంగా మీకు ఎంతో మేలు చేస్తుంది. అది ఎంతో మీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నిజంగా మీరు చేసే పని ఏంటి చెప్పండి? 7 గంటలకి డ్యూటీకి వెళ్ళి వచ్చిన ఆడు వచ్చేస్తున్నారు, 8 గంటలకి. ఇంటికాడ ఉన్న వాళ్ళు మీరు రాలేకపోతున్నారు. ప్లీజ్, ప్రేమతో చెప్తున్న విషయం, ఖచ్చితంగా అందరూ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మా వాళ్ళందరూ వస్తారు, ఇంత పలహారం తెస్తున్నారు, ఎంత అవుతుంది, మిగిలినంత ఏం కావాలి? కాబట్టి ఆలోచించండి. మనం వెళ్ళి కాసేపు ప్రార్థన చేయడం ద్వారా ఇంటి వాళ్ళకి దీవెన, చేసే మనకు కూడా దీవెన. అది కనపడది, దీవెన కనపడదు. కాబట్టి అది మీరు అదేదో పర్వాలేదు, మనం వెళ్ళట్లేదుగా, అది గొప్ప అని అనుకోబాకండి. వెళ్ళినోళ్ళే గొప్ప, ఎల్లనోళ్ళకి పెద్ద గొప్పతనం ఏమీ ఉండదు. విషయం గమనించి అందరం పాల్గొందాం. ప్రార్థన. సర్వకృపానిధి మా తండ్రి, మిక్కిలి ఘనమైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు వాక్యము నుండి మాతో మాట్లాడావు. తదుపరినైనా నీ బిడ్డలు మీ పరిచయం ప్రేమించి, అయ్యా నీ సేవకుని కుటుంబాన్ని ప్రేమించి సేవ పరిచర్య జరుగుటకును, అలాగే మా ప్రభా సేవకుని పోషణ కొరకై నీ బిడ్డలు వారు వర్ధిల్లిన దానిలో నుండి కానుకలు సమర్పించి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. అయ్యా మీరు చెప్పారు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీ యొక్క సమస్త రాబడి అంతట్లో కూడా 10వ భాగం చెల్లించండి, అప్పుడు నన్ను అడగండి, నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తానని సెలవిచ్చాను ఆయన. అందుకు బిడ్డలందరినీ కూడా వారసులుగా చేసి సమృద్ధిగా మీరు దీవెనలు ప్రసాదించండి, ఆత్మీయంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి. అలాగే నా ప్రభు, నీ బిడ్డలకున్న ప్రతి చిక్కును, నీ బిడ్డలకున్న ప్రతి బాధను, నీ బిడ్డలకున్న ప్రతి కలతను, ప్రతి కొరతను నాజరేయుడైన యేసు నామములో తొలగించండి నాయన, ఆశీర్వదించండి. అయ్యా నీ బిడ్డలు వెళ్ళే పనులు తోడుగా ఉండండి, పనిచేయ శక్తిని దయచేయండి, నెమ్మదిని బిడ్డలను దయచేయండి. వారి కష్టార్జితమంతటిని దీవించండి, వారి గర్భఫలమంతటిని దీవించండి, వారి నివాసములో శాంతిని దయచేయండి. నీ రైతుని నీ బిడ్డల గృహాలలో నిశ్చయముగా నిలిచి ఉండునుగాక. నీ వాక్యము నీ బిడ్డల హృదయాలలో నేను గొప్ప వెలుగును పుట్టించునుగాక. నీ వాక్కు నీ బిడ్డల బాధలన్నిటిలో నుండి విడుదల కలిగించునుగాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి. చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని సంరక్షించమని కోరుకుంటూ బిడ్డలను, కుటుంబాలను, పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగేనైనా దేశంలో ఉన్న పరిశుద్ధులందరినీ దీవించండి. అలాగేనైనా మరి మిమ్మల్ని అంగీకరించని వారిని దర్శించి వారిని రక్షించండి. దేశ నాయకులను రక్షించండి, ప్రధానులను రక్షించండి, రాష్ట్రాన్ని రక్షించండి. నాయన భారతదేశంలో నా ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నేను గొప్ప వారి కొరకు, కొద్ది వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి కూడా మీరు సంరక్షించండి నాయన. దిక్కులేని వారి కొరకు, విధవరాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. యుద్ధాలు ఆపు చేయండి అయ్యా. మా దేశానికి కావాల్సిన వర్షాలు మీద సమృద్ధిగా కురిపించండి, మంచి పంటలు పండడానికి కొరకు దయచేయండి. ప్రజల్లో ఉన్నటువంటి విద్వేషాలు తొలగించండి, సరిహద్దులో ఉన్న విద్వేషాలు తొలగించండి, రాజ్యాల మధ్యలో సమాధానం దయచేయమని, బిడ్డలందరినీ కూడా నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ప్రభువా చేరవచ్చిన బిడ్డలకును అలాగే సకల పరిశుద్ధులకును సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదం మామీద
యెహోవా మిమ్మలను ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్మలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.